నల్గొండలో పోక్సో కోర్టు సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. ఈ తీర్పు మిగతా పోక్సో కోర్టులు కూడా ఒక ఆదర్శంగా తీసుకొని తీర్పు చెప్పగలగాలి. అలా అయితే నిందితులు ఎంతో కొంత భయపడే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే తప్పు చేయాలనుకున్నటువంటి వాడు కూడా భయపడే అవకాశం ఉంటుంది. 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ ఖయ్యం అనేవాడు ఒక బాలికని అత్యాచారం చేశాడు. వాడిపై 2021లోనే కేసు అయింది. తర్వాత అది 2022 నుంచి కోర్టు అయితే వాదనలు వింటూ వచ్చింది. చివరికి ఈ రోజు కోర్టు ఏమొచ్చేసి సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణ గారు అయితే ఈ యొక్క నేరం చేసినటువంటి వాడికి 50 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఎటువంటి నాన్ బెయిలబుల్ ఉండకుండా, మళ్ళీ వాదనలు వినకుండా, వాడు కావాలంటే పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు లేదా సవాల్ చేయొచ్చు. కానీ దీని గురించి రోజారమణ సపరేట్ గా ఒక తీర్పు చెప్పడం జరిగింది. ఇక భవిష్యత్తులో ఎవరూ కూడా ఇలాంటి అత్యాచారాలు చేయకూడదు అనే విధంగా ఈ తీర్పు అయితే చెప్పారు. సపరేట్ గా ఒక లెటర్ కూడా రాశారు ఆవిడ. ఒకవేళ వాడు హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో కేసును సవాల్ చేయాలనుకుంటే బాధితుల తరపు నుంచి ఈ లెటర్ కోర్టుకు చూపించవచ్చు. లాయర్స్ చూపించి దాని యొక్క పరిణామాలు గ్రహించి హైకోర్టు గాని సుప్రీం కోర్టు గాని కేసు తీసుకోవాలి. అంతేగాని ఇలాంటి నిందితులను మాత్రం రక్షించే ప్రయత్నం చేయొద్దు అన్న విధంగా రోజారమణ గారు అయితే ప్రత్యేకంగా ఒక లెటర్ కూడా రాశారు. అది బహుశా హైకోర్టు తీసుకోకపోవచ్చు పరిగణలోకి. కానీ మానవతా దృక్పథంతో మాత్రం జడ్జిలు దీన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. 50 సంవత్సరాలు జైలు శిక్ష అంటే వాడిని ఒకేసారి చంపడం కంటే నాన్ బెయిలబుల్ ప్రకారం ఈ విధంగా శిక్షిస్తే ఖచ్చితంగా ఎంతో కొంత మిగతా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. 50 సంవత్సరాలు అంటే అయిపోయినట్లే. వాడికి ఇప్పటికే 20-25 ఉంటాయి. అలా అంటే అప్పటికి 75. ఇంకా వాడు మారకపోతే ఏం చెప్పలేము. మిగతా వారు భయపడతారు కదా.